చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, వేలాది స్తుతులు ప్రభువా. ఈ విధముగా కూడుకొని ప్రార్థన చేసుకునే గొప్ప భాగ్యం మాకిచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మతో నింపమని యేసు నామము ద్వారా అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన జనాంగమా, ఆ రోజు కొరేషు యూదుల గురించి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎవరైనా ఈ యొక్క పారసీక దేశంలో యూదులు ఎవరైనా ఉంటే బందీలుగా వస్తే వారు తమ యొక్క దేశాలకు వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క యెరూషలేము యెరూషలేము యొక్క మందిరము కట్టుకోవడానికి ద్రవ్యము ఈ యొక్క ఖజానాలోంచి పట్టుకుని వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని కట్టండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అయితే అక్కడికి బయలుదేరడానికి ఎజ్రా ప్రయాణం బయలుదేరతాడు. అయితే ఎజ్రాతో పాటు బయలుదేరడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ యొక్క పారసీక దేశంలో ఇల్లులు కట్టుకోవడం, స్థలాలు కొనుక్కోవడం, అక్కడ స్థిరపడిపోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు. చాలా కొద్ది మాత్రమే ఆ యొక్క పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ యొక్క బందీలుగా ఉండిపోవడం పాపానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే చాలామంది దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పాప ఆశలకు లోనైపోయి వ్యభిచారము, లేకపోతే అబద్ధాలు ఆడడం, ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఈ యొక్క పాపాలకు లోనైపోయి దేవుని యొక్క రాజ్యంలోనికి రావడానికి చాలామంది ఇష్టపడడం లేదు. అయితే ఈ యొక్క ఎజ్రా కాలంలో కూడా ఆ విధంగానే యెరూషలేము పట్టణానికి చాలామంది ఇష్టపడరు. అలాగే దావీదు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. కాబట్టి కర్మతః మనమందరము పాపంలోనే జన్మించిన వారము, పాపంలోనే బంధింపబడినటువంటి వాళ్ళము. అయితే ఈ ఎజ్రా ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశమునకు రావడం జరిగింది. అదేంటంటే 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, వీరిని నేను ఆవావా వైపునకు పారు నది వద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. వారు అవావా అనేటటువంటి నది దగ్గరకు వచ్చారు. అవావా అంటే జీవము లేక సమృద్ధి అని అర్థము, బ్రతికించుట అని అర్థము. కాబట్టి వీరు అవావా నది దగ్గరికి ఏ విధముగా వచ్చారో మనము కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పటికీ పాపములో ఉన్నటువంటి మనము, పాపములో చనిపోయినటువంటి మనము ఆత్మీయ జీవితంలో బ్రతికింపబడడం జరుగుతుంది. మనము కూడా ఆత్మీయ జీవితంలో జీవము కలిగినటువంటి స్థితికి మనము వస్తాం. ఎందుకంటే ఈ అవావ అనేది జీవము కాబట్టి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. చాలామంది ఈ యొక్క పాపాలు దాన ధర్మాలు చేస్తే పోతాయి, లేక ఆ యొక్క కొండకు వెళ్తే పోతాయి, లేకపోతే గోదాట్లో మునిగితే పోతాయి అనుకుంటారు చాలామంది. కానీ సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణవశం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాల గురించి ఏ పుణ్యాత్ముడైతే భూమి మీద తన యొక్క రక్తం అర్పిస్తాడో ఆ పుణ్యాత్ముని ద్వారా మాత్రమే పాపాలు పోతాయి అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఆ పుణ్యాత్ముడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ యొక్క పాపాలు పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవావా దగ్గరికి వచ్చిన తర్వాతనే మన యొక్క సర్వరోగ పాపాలు పోవడం జరుగుతుంది. కాబట్టి మనమందరము ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి పాదాల దగ్గర వస్తామో మనము జన్మత కర్మత అన్ని పాపాలు తొలగింపబడి జీవము కలిగి ఆత్మీయ జీవితంలో మనము బ్రతకగలుగుతాము. ఆ తర్వాత వారు
ఈ అవావా నది దగ్గర ఉన్న తర్వాత వారు యొక్క లోపము ఒకటి గుర్తించడం జరిగింది. అదే 8వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తామో మన ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు కనబడడం జరుగుతుంది. లేవీయుడు ఆరాధనకు గుర్తు, బలి అర్పించుటకు గుర్తుగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క మనము ఆత్మీయ జీవితంలో ఎక్కడ లోపంగా ఉన్నామో, ఎక్కడ పడిపోవడం జరిగింది అనేది మన యొక్క ఆత్మీయ జీవితంలో కనబడడం జరుగుతుంది. కాబట్టి మనము ఎందులో ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగవలసి ఉంది. ఆత్మీయ జీవితంలో ఇంకా మనం ఏ విధంగా ఎదగాలి, ఇంకా లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు అవావా నది దగ్గరికి యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వారు బలి అర్పించేటటువంటి లేవీయుడు అనగా ఆరాధనకు గుర్తుగా మనము చూస్తాము. అటువంటి ఈ యొక్క లోపము వారు ఎప్పుడైతే కొనబడ్డారో మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము లోపాలను గుర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత వారు 8వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు, అక్కడ దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాలము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అవావా నది దగ్గర ఉపవాసం ఉండిరి. ఎందుకంటే మన ప్రయాణము ఆత్మీయ ప్రయాణంలో మనము ఉపవాసము అనేది చాలా విరిదిగా చేయవలసినటువంటి కావలసినటువంటి మంచి ఆత్మీయ జీవితానికి పుష్టి కలిగించేటటువంటిది ఈ యొక్క ఉపవాసము కనీసము వారానికి ఒక్కసారైనా మన యొక్క జీవితములలో మన యొక్క గృహాలలో చేసినప్పుడు మనము ఆత్మీయ జీవితములలో లేకపోతే శారీరక పరంగా మనము ఏవైనా లోపాలు ఉన్నప్పుడు మనము ఎదగగలుగుతాము. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. 109వ దావీదు కీర్తన 24వ వచనం చూసినప్పుడు 109వ దావీదు కీర్తన 109వ దావీదు కీర్తన 24వ వచనం చూసినప్పుడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. దావీదు మహారాజు అంటాడు, ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. దావీదు భక్తుడు ఎంత ఉపవాసం చేసేటటువంటి వ్యక్తిగా మనము ఈ యొక్క మాటలోనే మనం గుర్తించగలము. అంత ఉపవాసం చేసేటటువంటి జీవితము ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో ఉండేది. మనము కూడా ఉపవాసం చేయవలసినటువంటి అవసరము ఉన్నది. మన యొక్క కనీసము మనము ఆత్మీయ జీవితంలో ఎదగడానికి వారానికి కనీసం ఒక్కసారైనా ఉపవాసం ఉండి మన ఆత్మీయ జీవితంలో మన యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళేటటువంటి నూతన యెరూషలేము పట్టణానికి మనము వెళ్ళే ప్రయాణంలో వారానికి ఒక్కసారైనా మనం ఉపవాసం ఉండి ఆత్మీయ జీవితంలో దుష్టుడు ఎంత మాత్రము మనల్ని ముట్టకుండా ఆత్మీయ జీవితంలో మనకి ఎదగడానికి ఉపకారం కలుగుతుంది. అలాగే వారు మరి యొక్క పని ఏంటంటే వారు అన్యులతో సహవాసము కలిగి ఉండురి. చూడండి, ఎజ్రా 8వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. వారు అన్యులతో సహవాసం చేసినట్లుగా మనం ఉంటుంది. మన సహవాసము ఎవరితో ఉంది? ఆత్మీయులతో సహవాసం చేస్తే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి తోడ్పడుతుంది. అన్యులతో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితము దిగజారడానికి ఉపయోగపడుతుంది. మన ఆత్మీయ జీవితము
ఏ విధంగా ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము. దేవునితో సహవాసం చేస్తే ఎక్కువగా బైబిల్ చదువుకుంటే మనము దేవునితో సహవాసం చేసినట్లు. కాబట్టి మనము నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలంటే ముందుగా యేసు దగ్గరికి వచ్చి మన యొక్క పాపాలను ఒప్పుకోవాలి. అలాగే మన యొక్క లోటుపాట్లను ఏవైనా ఉన్నాయేమో సరిచేసుకోవాలి. అలాగే ఉపవాసము వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి. అలాగే మనము దేవుని యొక్క ప్రజలతో బైబిల్‌తో ఎక్కువగా సహవాసం చేస్తే దేవునికి దగ్గరగా ఉండి మనము ఆయన యొక్క నూతన యెరూషలేము అనేటువంటి పరలోక రాజ్యానికి మనమందరము చేరుకోగలము. కాబట్టి మనమందరము ఈ యొక్క మాటలను ఆలకించి జరిగించవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. ఆమేన్.